స్పీడ్ న్యూస్ చూద్దాం. జర్నలిస్టుల ప్రధాన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లాలో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. ఏపీడబ్ల్యూజేఎఫ్కు చెందిన జర్నలిస్టులు డీఆర్ఓకు వినతిపత్రం అందించారు. తమ డిమాండ్స్ నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల డిమాండ్స్ డేను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏలూరు మార్కెట్ యార్డ్ విద్యుత్ సమస్యలను తీర్చేందుకు సోలార్ ప్లేట్లు అమరుస్తున్నట్లు మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ఈ సందర్భంగా 50 kV సోలార్ రూఫ్ టాప్ను మంత్రి ప్రారంభించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక కేంద్రానికి వైద్యం కోసం వచ్చిన బాలికతో వైద్యాధికారి ప్రశాంత్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు, బంధువులు వైద్యునిపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విచారణ నిమిత్తం వైద్యుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. నిన్న ఆసుపత్రి ఆవరణలో 20 నెలల వయసున్న సంతోష్ను 2 మహిళలు కిడ్నాప్ చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఒక్కరోజులోనే కేసును ఛేదించారు. కిడ్నాపర్ల చెరలో నుంచి బాలుడిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితులు అరుణ, సుక్కమ్మగా గుర్తించారు. వంగర పోలీసులను అభినందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ పోస్ట్ పెట్టారు. విజబుల్ పోలీసింగ్ లో భాగంగా వంగర పోలీస్ స్టేషన్ ఎస్ఐ దివ్య ఆధ్వర్యంలో పోలీసులు సైకిల్పై గ్రామ సందర్శన చేయడంపై సీఎం స్పందించారు. సాంఘిక దురాచారాలపై ప్రజలకు చైతన్యం కలిగిస్తూ ఇతర పోలీసులకు ఆదర్శంగా నిలిచిన వంగర పోలీసులను అభినందనలు తెలుపుతూ పోస్ట్ చేశారు సీఎం రేవంత్. తక్కువ ధరకు ఆర్వో ప్లాంట్ పరికరాలు ఇస్తామంటూ అమాయకుల నుంచి భారీగా డబ్బు వసూలు చేసిన 2 సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు కదిరి పోలీసులు. వారి వద్ద నుంచి 4 లక్షల నగదు, 8 మొబైల్ ఫోన్లు, 13 డెబిట్ కార్డులు, 52 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చినామిరంలో ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పుస్తకాలను, దుస్తులను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్ పుస్తకాలు, దుస్తులు, ఇతర విద్యా సామాగ్రిని స్కూల్స్లోనే అధిక ధరలకు విక్రయిస్తున్నారని, అధిక ఫీజులు కూడా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు స్కూల్లో ధర్నా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని టీయూజేఏసీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నల్ల జెండాలు, నల్ల చీరలతో నిరసన చేపట్టారు. జేఏసీ రాష్ట్ర అధ్యక్షురాలు కోటి మాధవరెడ్డి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం జరగలేదని ధ్వజమెత్తారు. నాంపల్లి గన్ పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పూలమాల వేసి నివాళి అర్పించారు. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం SCZ కాలనీలో పిఠాపురం సర్కిల్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా 20 లీటర్ల సారా, పత్రాలు, సక్రమంగా లేని 48 మోటార్ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్ ఎల్బీనగర్లో ఇంటర్ స్టేట్ డ్రగ్ పెడ్లర్ రాకెట్ గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు. ఏపీ, ఒడిశాలకు చెందిన నిందితులు పంగి కేశవరావు, జయరాంలను అదుపులోకి తీసుకుని 20 కిలోల హ్యాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు.